రాజసం. ఈయన నటనని చూసి ఫ్యాన్స్ తిప్పుతారు మీసం. లెట్స్ వెల్కమ్ నందమూరి కళ్యాణ్ రామ్ గారు. నందమూరి కళ్యాణ్ రామ్ గారికి స్వాగతం. మీ సౌండ్ ని దాటి నేను మాట్లాడాలంటే బాబోయ్ నాది కూడా నందమూరి వంశం అయి ఉండాలి. కళ్యాణ్ రామ్ గారు, మేము అమిగోస్ ట్రైలర్ చూసామండి. చాలా ఇంట్రెస్టింగ్ గా డిఫరెంట్ గా ఉంది. అమిగోస్ అని పేరు పెట్టారు, అర్థం ఏంటో తెలుసుకోవచ్చా? అమిగోస్ అంటే స్పానిష్ లో ఫ్రెండ్స్ అండి. మరి ఫ్రెండ్స్ అనే పెట్టొచ్చుగా. మనకి తెలియని దాని గురించి మనం తెలుసుకుంటంలో ఒక కిక్ ఉంటుందండి. అవును, అన్ని తెలిసి చేస్తే ఏముంటుంది. మనుషులు పోలి మనుషులు ముగ్గురు, వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఎలా ఏర్పడింది? అవును, ముగ్గురు కళ్యాణ్ రామ్ గారు ఉండడానికి గల రీజన్, ముగ్గురు హీరోయిన్లు ఉండొచ్చు, ఒక 6 or 7 డ్యూయట్స్ ఉండొచ్చు, ఈ స్కోప్ ఉంటుందానండి? లేదండి, అసలు ముగ్గురు హీరోయిన్ లేరు. ఆ అమ్మాయి ఆశిక ఫస్ట్ టైం మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది. సో వామ్ వెల్కమ్ టు హర్. ఈ ఫిల్మ్ లో ఓన్లీ 1 హీరోయిన్ అండ్ దే ఆర్ నో విలన్స్ ఇన్ దిస్ ఫిల్మ్. ఓన్లీ 1 డ్యూయట్ అండ్ 1 ఫ్రెండ్షిప్ సాంగ్. ఓన్లీ 2 songs. ఏమండి, ఇలా మెల్లిమెల్లిగా సాంగ్లు అవి తగ్గిపోతే నా పొట్ట కొట్టేసినట్టే కదండి. ఆడియో ఫంక్షన్లు జరగవు. ఆడియో ఫంక్షన్ కి సాంగ్స్ కి సంబంధం లేదండి. ఈ మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్నాయి కదా. అసలు మిమ్మల్ని మీకు అసలు నెక్స్ట్ 20 years. 20 నేను 50 వేసుకున్నానండి. బికాజ్ ఐ యామ్ జస్ట్ అంటే నేను ఉండనండి. మీరు ఉండాలి. 50 years వద్దండి. తెలుగులో మీలాంటి వాళ్ళు యు ఆల్ హావ్ బ్రాట్ ఇన్ డిఫరెంట్ ఫిల్మ్స్. లైక్ ఎవరు ఎక్స్పెరిమెంట్ చేయని ఓము 3D మీరే తీసుకొని వచ్చారు. ఐ థింక్ డిజర్వ్ ద వెరీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఎందుకు అంటే అలాంటి ఎక్స్పెరిమెంట్ చేయాలి అంటే ధైర్యం ఉండాలి. అండ్ చేసిన తర్వాత ఎలా రిసీవ్ చేసుకుంటారు, వీటిని యాక్సెప్ట్ చేసేటువంటి ఒక మనస్తత్వం కూడా ఉండాలి. బట్ యు హావ్ డన్ అమేజింగ్ ఫిల్మ్స్. మొన్న వచ్చినటువంటి బింబిసారా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. అలాంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము ఇప్పుడు ఇందులో? ఇలాంటి స్క్రిప్ట్ ఇప్పటి వరకు ఐ థింక్ ఇండియన్ సినిమాలో మీరు చూసుంటారు. స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంది ఈ మధ్య కాలంలో, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అనేది తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఈ మధ్య కాలంలో ఎవరు ఎక్కువగా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారు అని, అమ్మాయిలా అబ్బాయిలా? మీరేమంటారు బ్రహ్మాజీ గారు? అమ్మాయిలు. మీ గురించిన సీక్రెట్స్ వాళ్ళు మెయింటైన్ చేసేది. కళ్యాణ్ రామ్ గారు మీరేమంటారు? అమ్మాయిలా అబ్బాయిలా ఎవరు ఎక్కువ సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారు? మా ఇంట్లో విషయం వచ్చేటప్పటికి అబ్బాయిలండి. అమ్మో, చూసారా మిస్సెస్ కళ్యాణ్ రామ్ గారు, చాలా సీక్రెట్లు ఉన్నాయి ఇక్కడ. మీకు తెలియనివి ఆయన చెప్పేశారు. ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి అడిగేయండి. మీరండి, what do you think? Who? I think girls only. I think you might be having lot of secrets. Come on, tell one. No, it's a secret. No, how can I say? మిస్టర్ రాజేంద్ర గారు చెప్పండి. సీక్రెట్స్ అంటే ఏం లేదు. చిన్నప్పుడు స్కూల్లో నుంచి మీరు ఏదైనా మీ మార్క్స్ మార్చేసి రాయటము అలాంటివి ఉన్నాయి. చేశారా? ఏం చేశారు చెప్పండి. సిగ్నేచర్ పేరెంట్స్ నుంచి తీసుకెళ్లాల్సింది నేనే సైన్ చేసి తీసుకెళ్ళి ఉన్నాయి. ఇది ఎన్ని వేలు చేసావు రాజేంద్ర? మళ్ళీ చూస్తానికి ఎలా ఉన్నావు? ఓకే, ఇప్పుడు స్టూడెంట్స్ మిమ్మల్ని అడుగుతాము. ఎవరు మంచి ఆన్సర్స్ చెప్పారనుకో, కళ్యాణ్ రామ్ గారు ఆటోగ్రాఫ్ చేసినటువంటి ఒక టోపీ గానీ ఒక టీ షర్ట్ గానీ మీకు దొరికేస్తుంది. అందరు నాకే సపోర్ట్ చేయండి. అందరికి ఇస్తా, మీ అందరికీ ఇస్తాను. అమ్మాయిలు సీక్రెట్లు మెయింటైన్ చేస్తారా, అబ్బాయిలు సీక్రెట్లు మెయింటైన్ చేస్తారా? అమ్మాయిలు మెయింటైన్ చేసే సీక్రెట్స్ అస్సలు కనిపెట్టలేం. ఆ మేకప్ వేసిన ఫేస్ వెనకాల చాలా సీక్రెట్స్ ఉంటాయి. అబ్బాయిలకి ఎంత మేకప్ వేసినా వేస్ట్ అక్క. ఎందుకంటే ఆ బట్ట పొట్ట ఎంత కవర్ చేసినా మేకప్ వల్ల అది కవరే కాదు. ఎందుకు నువ్వు బ్రహ్మాజీ గారి గురించి ఇవన్నీ మాట్లాడుతున్నావు? ఇది ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారండి? ఎవరు ఆన్సర్ మీకు నచ్చితే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళకి ఇవ్వచ్చు. మీరు రెండింటికి సైన్ చేస్తారు. మీరు అందుకే మంచోళ్ళండి.
పేరు పెద్దగా ఉండడం వల్ల ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వెళ్ళింది. అంటే అదే డిజైన్ మ్యామ్. మీరు ఎందుకంటే నన్ను మ్యామ్ అంటున్నారు? నాకెందుకో చాలా పెద్దదాని లాగా, మీరేమో నా స్టూడెంట్ లాగా అనిపిస్తున్నారు. ఎవరినైనా ఎప్పుడైనా ఒరేయ్ అన్నారా? యా అంటారండి. వద్దులేండి ఇప్పుడు. ఇంకా చెప్పండి అమ్మా ఆన్సర్లు, కమాన్. వీళ్ళు మెయింటైన్ చేసే సీక్రెట్స్ ఎలా ఉంటాయంటే టీ షాపుల దగ్గర, పాన్ డబ్బాల దగ్గర చేసే బాకీలు ఎక్కువ ఉంటాయి, ఇంట్లో ఎవరికి తెలియకుండా. వీళ్ళు ఒకరికి తెలియకుండా ఇంకొకరిని చాలా మెయింటైన్ చేస్తారు. అలానే పబ్బుకి ఒకరిని, పార్కులకు ఒకరిని, అలా సీక్రెట్స్ చాలా మెయింటైన్ చేస్తారు అక్క వీళ్ళు. కళ్యాణరామ్ గారు, మీరు ఇదైతే 2 ఇవ్వలేరు, ఒకటే ఇవ్వాల్సిందే. ఒకటే ఇస్తాను. అంటే అతను చెప్పినటువంటి ఆన్సర్ తో మీరు ఏకీభవించట్లేదు కదా? అంతమందిని మెయింటైన్ చేస్తారు అమ్మాయిలు. ఐఎమ్ హర్ట్. ఎవరికి ఇవ్వమంటారు? అమ్మాయికి. ఈ అమ్మాయికా? ఈ అమ్మాయిలు ఏంటంటే ఇంటి అడ్రస్ అడిగినా చెప్పరు, డేట్ ఆఫ్ బర్త్ అడిగినా చెప్పరు, ఫోన్ నెంబర్ అడిగినా చెప్పరు, ఆఖరికి బాయ్ ఫ్రెండ్ ఉన్నారా లేరా కూడా చెప్పరు. అలా సీక్రెట్ మెయింటైన్ చేస్తారు అక్క వీళ్ళు. మాకు పర్సనల్స్ ఉండేటివే, ఇక్కడ మేము సీక్రెట్స్ మెయింటైన్ చేసేదే ఇక్కడ. మీకు చెప్తే ఎక్కడ చేస్తారేమో అని మాకు భయం. గురించి నమ్ముతారా ఈ రోజుల్లో, ఈ కాలంలో? నిజంగా చూస్తే ఆ అమ్మాయి చేసేలా ఉంది. ఈ ఆన్సర్ కాబట్టి బ్రహ్మాజీ గారు సైన్ చేసి ఇస్తారు. ఇదిగో. ఏంటండి అది అని రాశారు. ఒక్కొక్కడు ఉంటాడు, 2 అకౌంట్ యూజ్ చేస్తాడు, ఒకటి వాడి పేరుతో ఇంకొకటి అమ్మాయి పేరుతో. ఆ ఫేక్ అకౌంట్ లో ఉంటాయి అసలైన సీక్రెట్స్. భలే అప్పచెప్పావమ్మా నువ్వు, గొప్ప విషయం. నీకు 5 మార్క్స్ ఇస్తున్నా. ఓకే. మాకు ఫేక్ అకౌంట్స్ ఉంటాయేమో కానీ ఫేక్ మనసులు ఉన్నాయి. ఇది మీరు గ్యారంటీగా ఇస్తారు నాకు తెలుసు, ఎందుకంటే మీకు నచ్చారు కదా అబ్బాయి. ఫేక్ గా ఉండరు అబ్బాయిలు. అంటే ఆ అబ్బాయి ఉండడానికి పర్సనల్ పర్సెప్షన్ అండి. మంచి ఆన్సర్ అని చెప్పి ఇవ్వట్లేదు. కొంతమంది అబ్బాయిలు అలా ఉంటారు కాబట్టి నీకు ఇస్తున్నాం. అందరు అబ్బాయిలు నీలాగా జెన్యున్ గా ఉండరు. కొంతమంది బ్రహ్మాజీ గారులా కూడా ఉంటారు. ఇప్పుడు బ్రహ్మాజీ గారు దేనికి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు తెలుసా? నేను ఆయన అబ్బాయి అన్నందుకు. కేసేస్తా అబ్బాయి అన్నావు అంటే. ఈ మధ్య అలా కూడా కేసేస్తున్నారా? ఓకే, సారీ అండి తాతగారు. కళ్యాణరామ్ గారు ఆవిడ స్వాతి గారి మీద చాలా కుళ్ళుగా ఉంది. దేనికండి? చూడండి, ఆయన వాళ్ళ ఆవిడ పేరుని ఎలా టాటూ వేయించుకున్నారు. అది చూసారా? మరి అసలు ఏంటి ఆ ఫోటో ఏంటండి బాబు? ఫోటో మార్చిందయ్యా బాబు. అదేదో బాబు నాకు ఎందుకు ఈ కర్మ అన్నట్టుంది. వేయించేసుకున్నానుగా స్వాతి, ఇంకా నన్ను వదిలేసే టైప్ లో ఉంది అక్కడ. అమ్మో నన్ను వదిలేస్తా అండి. వెరీ బ్యూటిఫుల్ అండి. చాలా రేర్లీ చేస్తూ ఉంటారు ఈ పని. వాట్ ఇన్స్పైర్డ్ యూ టు గెట్ దట్ టాటూ? ఆఫ్టర్ మై మ్యారేజ్ అండి, అప్రాక్సిమేట్లీ like 2-3 years తర్వాత ఐ ఫెల్ ఇల్. Like not many people know that. I was on the bed for almost 3-4 months. My illness was so bad that I should be daily taken care by someone. But నేను అది యాక్చువల్లీ చెప్పుకోలేను. But my wife, she took the whole pain and she took care of me like her own son. ఆవిడకి నేను తిరిగి ఏమి ఇవ్వగలను? దట్ వాజ్ ఆల్వేస్ దేర్ విత్ మీ. దట్ వాజ్ అంటే ఆ మూమెంట్ అదంతా అయిపోయి ఐ రికవర్డ్ నౌ. లైక్ I'm able to show some 6-pack bodies or I'm really healthy now. ఆవిడ the main reason for me to come back to this healthy position. ఆవిడకి ఏదో చేయాలనిపించేది బాగా. నాకు సూదులు అంటే భయం అండి. అంటే ఇంజెక్షన్ చేయాలన్నా ఏమైనా సూది పెట్టి గుచ్చితే ఐ కాంట్ టేక్ దట్ పెయిన్. సో ఆన్ మై 10th anniversary ఆవిడ అడిగాను మీకేం కావాలమ్మా అని. షీ సెడ్ నాకు అన్నీ ఉన్నాయి, నాకేం వద్దు అని. దెన్ ఐ ఫెల్ట్ ఓకే, నాకు ఇది పెయిన్ అంటే సూది గుచ్చుకుంటే నాకు నొప్పి వస్తుంది. ఐ కాంట్ టేక్ దట్. సో ఐ ఫెల్ట్ ఓకే, లెట్ మీ గెట్ అ టాటూ అండ్ she has to be there and I want to go through that whole pain of and I want to make her be mine. So andukani it was my 10th anniversary gift for her.
దట్ ఇస్ సో టచింగ్ అండి. అసలు మీకు ఎప్పుడు అనిపించలేదా ఏమని పచ్చబొట్టు మీ ఆవిడ పేరు పొడిపించుకోవాలి అని? నా పేరే వాడు మొత్తం ఎక్కడ పడితే అక్కడ పొడిపించుకుంది. మరి ఇంత దేవుడు మళ్ళీ దొరకడు. నాకు ఎందుకో అలా అనిపించట్లేదే. ఈసారి ఆవిడ మన కార్యక్రమానికి వచ్చినప్పుడు నేను గట్టిగా అడుగుతాను. రానివనుగా So, మీకు కూడా టాటూ ఏమైనా ఉందండి? No, even I am scared of the needle and everything. Maybe when I find my person, I might do that. Hey, come on! కళ్యాణం గారు, తాతగారికి మీకు ఉండేటువంటి బాండ్ గురించి ఏమైనా షేర్ చేసుకుంటారా మాతో? తాతగారు లైక్ బై ద టైమ్ ఐ కేమ్ టు నో అబౌట్ హిమ్, అంటే ఊహ తెలిసి మనం ఆయన చూసేటప్పటికి హీ వాజ్ లైక్ లెజెండ్ అండ్ ద బిగ్గెస్ట్ పర్సనాలిటీ. ఆయన అప్పుడు చీఫ్ మినిస్టర్ గా ఉండేవారు. మై బిగ్గెస్ట్ థింగ్ ఇస్ లైక్ నా 10th క్లాస్ పాస్ అయ్యి నేను బిట్స్ పిలానీలో సీట్ వచ్చింది. సో దానికి అప్రిషియేట్ చేస్తూ నాకు ఆయన 1000 రూపాయల కట్టిచ్చారండి. ద బెస్ట్ మూమెంట్ విత్ హిమ్, హీ అప్రిషియేటింగ్ మీ అండ్ హీ బ్లెస్సింగ్ మీ టు స్టడీ మోర్. అలానే నేను మాస్టర్స్ చేశాను US లో. సో అప్పుడేమి ఆయన కానీ మీరు కానీ ఈ యాక్టింగ్ వైపు రమ్మని కానీ మీరు వస్తారని కానీ ఆ డిస్కషన్ ఏం జరగలేదా? ఎప్పుడూ లేదు. ఇట్ వాజ్ ఆల్ అబౌట్ స్టడీస్. హీ లైక్ ఎవ్రీవన్ టు స్టడీ అండి. ఆయన కూడా BA చేశారు, చేసే ఇండస్ట్రీకి వచ్చారు. ఎడ్యుకేషన్ అంటే చాలా చాలా ఇష్టం. ఎగ్జాక్ట్లీ, అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. 100%. కళ్యాణం గారు, ఎప్పుడైనా మీకు మీ ఫ్యామిలీ అందరూ పాపులర్, ఇటువైపు నాన్నగారు పొలిటికలీ ఉన్నారు, తాతగారు ఉన్నారు, బాబోయ్ ఎవ్రీబడి సో పాపులర్, ఆ సెలబ్రిటీ స్టేటస్ డిడ్ ఇట్ ఎఫెక్ట్ యు అండి? థ్యాంక్ మై మామ్ ఫర్ దట్ అండి. ఐ గ్రూ అప్ లైక్ అ వెరీ నార్మల్ కిడ్. బస్సులో స్కూల్కి వెళ్ళేవాడిని, సైకిల్ తొక్కుంటూ స్కూల్కి వెళ్ళేవాడిని. ఐ స్టిల్ రిమెంబర్ ద నంబర్ 65M, మైదీపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్తుంది ఆ బస్సు. నాకు బాగా గుర్తండి. నేను ఇంటర్మీడియట్ వికాస్ జూనియర్ కాలేజ్ చదివాను. ప్రాబ్లీ అంత రూమ్ అండి, 10 మంది పడుకునేవాళ్ళం. వీ హ్యాడ్ ఓన్లీ 1 బాత్రూమ్ అనమాట. పొద్దున్నే లేసి 4 గంటలకి బకెట్లు పెట్టుకునేవాళ్ళం. ఈ బకెట్ ఒక బకెట్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మాది. అలా వీ హ్యావ్ టు ఫినిష్ ఆర్ షవర్ గానీ అంతా ఒక 6:30 కల్లా చేసుకొని కాలేజ్కి వెళ్ళాలి. ఇందాక మార్కులన్నీ మీ ఆవిడికి పడ్డాయి, ఇప్పుడు మార్కులన్నీ మీ అమ్మగారికి. మిమ్మల్ని ఇంత చక్కగా ఇంత అద్భుతంగా పెంచినందుకు మార్కులు ఆయన వైఫ్ కి ఇచ్చారు, వాళ్ళ మదర్ కి ఇచ్చారు, ఈయనకి కూడా ఇవ్వాలి. ఎంటైర్ నందమూరి ఫ్యామిలీ కానీ లేకపోతే మేబీ స్టార్స్ కానీ పొలిటీషియన్స్ ఎనీ ఫ్యామిలీ చూస్తే ఆయన చాలా చాలా డిఫరెంట్. వెనకాల అంత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కానీ అసలు ఎప్పుడు ఏ రోజు అనిపించదు. వేరే వాళ్ళ గురించి ఒక మాట మాట్లాడు. అప్పుడప్పుడు బింబిసారుడు వస్తుంటాడు, అది వేరే విషయం. సార్ ఎప్పుడు వచ్చాడు సార్ బింబిసారుడు? సీజీ కూడా చాలా ఎక్కువగా ఉంది కదండి అమిగోస్ లో. అవునండి. ఈయన మీద కూడా ఏమైనా సీజీ చేశారా? ఎందుకంటే అందగాడు ఆయన. ఆ అందం, ఆ ఫేస్ కట్, ఆ అందానికి ఫేస్ కట్ కి మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది ఈ సుమా అడ్డా అని నేను పేరు ఎప్పుడైతే పెట్టానో మా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు. నాకు ఒక బామ్మ ఉంది, ఆమెకి 1 and only సర్వెంట్ కూడా ఉన్నాడు. ప్లీజ్ ఎక్స్క్యూజ్ దెమ్, వచ్చి ఏమైనా అల్లరి చేస్తే. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులు ఇస్తారు గాని వేడి వేడి చెన్న. నమస్తే కళ్యాణ్ రామ్ గారు. అయ్యో అందరూ మా ఇల్లుకి వచ్చారు. హ్యాపీ హ్యాపీ. నమస్తే బ్రహ్మ గారు. నమస్తే అండి. నమస్తే అండి. అది బ్రహ్మానందమే కదా. పాపం సారీ, కంటి చూపు మందగించింది. బామ్మ ఎక్కువ తక్కువ మాట్లాడకుండా ఇవాళ నందమూరి కళ్యాణ్ రామ్ గారు అమిగోస్ టీమ్ తో వచ్చారు. నువ్వు వెళ్ళిపో తొందరగా. ఒక అందమైన అమ్మాయిగా పుడితే ఇదే ప్రాబ్లము. మంచి జోకేసింది బామ్మ ఈసారి. అసలు మీరు చాలా తప్పు చెప్పారు. ఇందాక నుంచి నా చూపు బామ్మ మీదే ఉంది. పక్కన ఆశికాన్ని పెట్టుకొని కూడా నా చూపు బామ్మ మీదే ఉంది. నాది అంటుందా? నేను ఒక అందమైన అమ్మాయి కాకపోతే లవ్ లెటర్స్ నా దగ్గర ఎలా వచ్చింది? కావాలంటే నువ్వే చదువు. ప్రియాతి ప్రియమైన బామ్మవతి, నిన్ను చూడగానే తగ్గింది నా బీపీ, నీ ఫిగర్ చూడగానే కంట్రోల్ అయింది నా షుగర్. నువ్వు నా పల్సర్ ఎక్కితే తగ్గుతుంది నా అల్సర్. ఇతనికి ఖచ్చితంగా 60+ ఏజ్ ఉంటుంది కదా. ఎలా చెప్పగలవే? సేమ్ టు సేమ్ నీకుండే రోగాలన్నీ ఇతనికి ఉన్నాయి. నాకు అలా ఏం లేదు. మొన్న కూడా నా కడుపు మంట కడుపు అనేంత గ్యాప్
మొన్న కూడా నా కడుపు మంట తగ్గింది. కానీ సుమా, ఒక విషయం నీకు చెప్పాలి. నిన్న నైట్ నా కల్లోకి ఎవరు వచ్చారో మీకు తెలుసా? ఎవరు వచ్చారు ఈసారి? ఆయనే మా ఆయన. ఆయన రణ్వీర్ సింగ్. ఆయన మీ ఆయన ఎలా అయ్యాడే? ప్రూఫ్ ఉందా? నాకు ప్రూఫ్ ఉంది. అప్పట్లో నా మీద ప్రేమతో నా లంగా తీసుకెళ్లారు. ఇది కాదు, ఇంకో ఫోటో నేను చూపిస్తాను చూడు. ఆ ఫోటో వేయండి అమ్మా. నువ్వు చేస్తున్నటువంటి పనులకు ఆయన బట్టలు ఎలా చింపుకున్నారు? కళ్యాణ్ గారు, మీకు ఒక విషయం చెప్పాలి. మీ తాత ఎన్టీ రామారావు గారు వరంగల్ వెళ్ళే ట్రైన్ లో కలిశాను. బ్లెస్సింగ్స్ తీసుకుందామని వంగపోయాను. ఆయన ఏమన్నారో తెలుసా? వంగే లోపు రంగాలు వచ్చేది లేవమ్మా అనేసి అని ఉంటాడు. అంతే కదా బామ్మ? అది వదిలేయండి. మీ తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి చెప్పాలి. నేను RRR ఆడిషన్ కి వెళ్ళాను. హీరోయిన్ కోసమా? కాదు, కొమ్మోయాల పాప క్యారెక్టర్ కి. వైకుంఠపాళె గేమ్ ఆడదామా? సో ఈ వైకుంఠపాళె గేమ్ లో ఒక పెద్ద పాము ఉంది. ఈ పెద్ద పాము ఉంది కదా, అదే మన సుమ. నేనెందుకు పాము అయ్యాను? అంతమంది యాంకర్స్ తొక్కేసి ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ మింగేశారు కదా. నా దగ్గర ఒక హాలీవుడ్ మూవీ ఉంది. సార్ తోటే తీయాలని రాసుకొని కరెక్ట్ గా ఉన్న సీన్ ఏంటంటే సార్, ఒక ఫాదర్ సార్, 3 sons సార్, మమ్మీ మరగయ్య సార్, 1 day రైనింగ్ సార్, సన్స్ క్రయింగ్ సార్, ఫుడ్ నాట్ హ్యావ్. ఫాదర్ బాగా చూసి అయ్యో పిల్లలకు ఆకలి అవుతుందని పక్కింటి ఆంటీ డోర్ దగ్గర గోయింగ్ సార్. డోర్ నాకింగ్, ఆంటీ డోర్ తీసి, మేడం మై చిల్డ్రన్స్ ఈ ఆకలితో ఉన్నారు, 3 breads ఇస్తారా ప్లీజ్, 3 breads ఇస్తారా ప్లీజ్. చిల్డ్రన్స్ పెద్దగా అబ్బా ఇప్పుడే ఇంత ఎమోషన్ ఉంటే ఇంకా సార్ ఎమోషన్ లాస్ట్ లో ఉంది సార్. సార్ ఎమోషన్ లాస్ట్ లో ఉంది సార్. చిల్డ్రన్స్ పెద్దగా అవుతారు సార్. ఫాదర్ గోల్ ఏంటంటే పైప్ లైన్ ప్రాజెక్ట్ సార్. కాదు, నాన్నకి ప్రేమతో జైలుకి వస్తే 2 కలిపేయండి. నాకు కళ్ళు పడిందిరా. అంటే ఒకటంటే కన్ను కదా. నీకు లాస్ట్ టైం కుడి కన్ను ప్రాబ్లం వచ్చింది కదా, ఇది పెట్టించేసుకో వెళ్ళు. She does not want me here. No respect for grandmother. అది కాదు, నేను వేసిన గెటప్ మీద నువ్వు వేసే పాడేది. నేను వేసిన గెటప్ మీద ది గ్రేట్ బింబిసారా. అక్కడ ఆయన్ని పెట్టుకున్నా నువ్వేంద్ర తీరా. నువ్వు బింబిసారా ఏంట్రా? ఆయన వేస్తున్నా ఆయన బింబిసారండి. నేను నాటు సారాను ఇప్పుడు. నువ్వు కూడా అటుపో. ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకుని తాగుడింటని అడగండి సార్. మేడం ఈ పోరు రాజీవ్ కనకాల సార్ కూడా రాలే కదా. ఎందుకు? ఆయన కూడా అందమైన పిల్లలు లేదు కదా. రూపం లేని ఒక జీవికి పేరు పెట్టి సినిమా తీసిన మహానుభావులు సార్ మీరు. అవునా? ఏ జంతువులు? అమ్మీ బాస్. రే, ఇది అమ్మీ బాస్ కాదురా, అమ్మీ గోస్. ఈ సినిమాలో బాలకృష్ణ గారి పాట మళ్ళీ మనం రీవిజిట్ చేయబోతున్నాము. జై బాలయ్య. సార్ వీడు పెళ్లి కాకముందు చాలా బాగుండేవాడు సార్. పెళ్ళయ్యాక ఇదిగో ఇలా తాగుపోసి వచ్చిన వాళ్ళ తయారయ్యాడు. కొంచెం పెళ్లి విలువ చెప్పండి సార్. సార్ మీ దండం పెడతా, నన్ను పెళ్లి కాని టైంలోకి పంపండి సార్. ఈ అద్దంలోకి వెళ్ళి ప్లీజ్. ఏం చేస్తావు? పెళ్లి కాని టైంలోకి వెళ్తే సార్ సుఖపడతా. దీంతో కష్టపడే బదులు నేను చేస్తా. నువ్వు ఇప్పుడు కాసేపు పెళ్లి కాని టైంలోకి ఆ అద్దంలో నుంచి వెళ్ళిపోతున్నావు. నువ్వు ఇప్పుడు పెళ్లి కాని టైంలోకి వెళ్ళావు కదా, డైరెక్ట్ గా నీకు పెళ్లి చూపులు జరుగుతున్నాయి. అక్కడ ఉన్నావు నువ్వు ఇప్పుడు. అమ్మాయిని చూడండి. ఈ అమ్మాయి నాకు బాగా నచ్చింది. ఏంట్రా ఇటువైపు చూస్తున్నావు? నువ్వే మంచిగున్నావు. రైట్ సైడ్ లో ఉండే అమ్మాయి. నువ్వు ఇట్రా.
రైట్ సైడ్ లో భలే ఉంది అమ్మాయి. ఇదే పిల్ల, ఈ పిల్లని పెళ్లి చేసుకో. ఏమైనా చేసుకోవాలా? ఈవెనే చేసుకోవాలి. ఓయమ్మో, రామేశ్వరం పోయిన సత్యశ్రీ వదలనట్టుంది. నీకు ఎప్పటికీ నేనే పద. ఇందులో ఒక చిన్న గేమ్ ఆడదామండి. ఇప్పుడు సర్వే క్వశ్చన్స్ కొన్ని, అలాగే పోస్టర్ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. మీరు మాకు అరుదుగా దొరుకుతారు కాబట్టి మేము ఈ గేమ్ ఆడించేస్తాం మీతో. సో మీరు స్టూడెంట్స్ కి డబ్బులు వచ్చేటువంటి గేమ్ ఆడబోతున్నారు. మీరు గెలుచుకునేటువంటి అమౌంట్ 25,000 స్టూడెంట్స్ కి ఇచ్చేస్తారు. 2 టీమ్స్ గా డివైడ్ అవ్వబోతున్నారు. సో ఒక టీం వచ్చేసి కళ్యాణ్ రామ్ గారు అండ్ హీరోయిన్, ఇంకొక టీం బ్రహ్మాజీ గారు అండ్ డైరెక్టర్ గారు. ఓకే, సో కళ్యాణ్ రామ్ గారి టీమ్ లోకి వచ్చేసేయండి ముగ్గురు, అండ్ బ్రహ్మాజీ గారి టీమ్ లోకి ముగ్గురు వచ్చేయండి. ఓకే, సో ఈ ఎల్లో రిబ్బన్ వాళ్ళందరూ బ్రహ్మాజీ గారు అండ్ డైరెక్టర్ గారు మీరు ఇటు రండి, మీ టీం అది. ఓకే, మీరిద్దరు అటువైపు టీం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళని గెలిపిస్తే 25,000 వస్తుంది 4 క్వశ్చన్స్ తర్వాత. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ తెలిసిన వాళ్ళు బజర్ వచ్చి నొక్కాలి. కరెక్ట్ ఆన్సర్ చెప్పారంటే 1 పాయింట్, అవతల వాళ్ళకి పనిష్మెంట్ వెళ్తుంది. ఒకవేళ రాంగ్ ఆన్సర్ చెప్పారంటే మాత్రం మీకు పనిష్మెంట్ వస్తుంది. క్వశ్చన్, ఎటువంటి సందర్భాల్లో మనము పాటలు వింటూ ఉంటాము? కళ్యాణ్ రామ్ గారి టీం వాళ్ళు బజర్ ఫస్ట్ నొక్కారు కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? ఎటువంటి సందర్భాల్లో మనం పాటలు వింటాం? ఎలోన్ ఉన్నప్పుడు. ఇది మీరు కరెక్ట్ అనుకుంటున్నారా? ఏంటి మీ ఆన్సర్ ఏంటి? లవ్ ఫెయిల్ అయినప్పుడు, బా. బ్రేకప్ అయినప్పుడు. సరే, ఆన్సర్ కరెక్టా కాదా చూద్దాం. సర్వే రిపోర్ట్ ఆయన కాదుగా చేసింది. కళ్యాణ్ రామ్ గారు టీం కి పనిష్మెంట్ వచ్చింది. అండ్ ఆ పనిష్మెంట్ ఏంటంటే కళ్యాణ్ రామ్ గారు లవ్ ప్రపోజ్ చేయాలి. ఓకే, రెడీ, స్టార్ట్, కెమెరా, యాక్షన్. మీకోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తానండి. ప్లీజ్ యాక్సెప్ట్ దిస్. అంతకంటే టైం నేను ఇవ్వను ఎవరికి. ఒక్క నిమిషం అండి ప్లీజ్, కొంచెం టైం ఇవ్వరా? ఇక్కడి నుంచి రోల్ చేసుకున్నామా? ఏమే, ఎవరితో మాట్లాడుతున్నావు? మీరు ఇంకా బాగున్నారు, అది ఒకసారి పూల్ ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఓకే, సో అలా మీకు పాయింట్ ఏమీ రాలేదు. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్. మరీ ఫాస్ట్ పరిగెడుతున్నాడు పాప అమ్మాయి పరిగెడు. ఒక పని చేద్దామండి, ఈసారి వాళ్ళ వైపు నుంచి మీరు రండి, వీళ్ళ వైపు నుంచి నేను వస్తా. ఓకే, ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే మేము ఒక సినిమాకి సంబంధించిన వర్కింగ్ స్టిల్ చూపిస్తాం. అది ఏ సినిమానో చెప్పాలి. రెడీ అండ్ స్టిల్ ప్లీజ్. చెప్పండి చెప్పండి చెప్పండి. యమదొంగ. ఒకవేళ అది సింహాద్రి అయితే కాదు. ఎందుకు కాదు? ఎందుకు? చెప్పారు ఎవరు? వాళ్ళు. వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు తెలుసు కాబట్టి. ఏం మ్యామ్? నాకు ఎందుకో డౌట్, ఇది యమదొంగ కాదు. యమదొంగ అది 100% యమదొంగ. సరే, కరెక్టా కాదా చూద్దాం. యమదొంగ రైట్ ఆన్సర్. కానీ ఆయన కొన్ని మన గేమ్ రూల్స్ ని పాటించకుండా ఇక్కడికి వచ్చి యాంకర్ ని ఏడిపించిన ఇబ్బంది పెట్టినందుకు పనిష్మెంట్. మేమే గెలిచాం. మీరే గెలిచారు కానీ మీకు పనిష్మెంట్ ఉంది. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ లో వాట్ ఎవర్ ఎస్ఐ, మీరు కొంతమంది కంప్లైంట్స్ తో వస్తున్నారు, అవి తీర్చాలి. వాళ్ళంతా లేరు సార్, నేను ఒక్కదానే వచ్చి. సార్, కంప్లైంట్స్ చాలా మంది ఇక్కడ పంపించారు సార్, ప్రవేశపెట్టండి. అమ్మా కంప్లైంట్స్ ఒకసారి రండి అమ్మా లోపలికి. చెప్పమ్మా, ఏంటి ప్రాబ్లం? మా గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి నైట్ 10 o'clock గుడ్ నైట్ చెప్తుంది సార్. బట్ ఆన్లైన్ లో మాత్రం 3:30 వరకు ఉంటుంది. నాకు డౌట్ వస్తుంది సార్. నేను సాల్వ్ చేస్తాను, వెళ్ళిపో. గర్ల్ ఫ్రెండ్ నంబర్ నాకి. నెక్స్ట్ కంప్లైంట్ రామారా. మేము
మేము వేసుకునే టీ షర్ట్ ఆర్ షర్ట్ ఊకే ఇస్తరి పోతుంది సార్. మా సార్ ఫేస్ మీద ముడతలే ఇస్త్రీ చేసుకొని వస్తాడు, ఆఫ్టర్ ఆల్ షర్ట్ మీద చేసుకోలేవా నువ్వు? ఇదేమన్నా ఇస్త్రీ షాప్ అనుకున్నావు? ఇస్త్రీ కుట్టని డైలీ ఒక 10 మంది అబ్బాయిలు నన్ను ఫాలో చేస్తున్నారు సార్. 10 మంది ఫాలో చేస్తున్నాడని ఆయనతోనే వచ్చి చెప్పావు, రేపటి నుంచి 11 మంది అవుతారు. ఎల్లు. ఎక్కడ ఉండేది మీరు దిగిపోండి, రండి సార్. మీరు అన్నారు కదా కళ్యాణ్ రామ్ గారిలో ఎప్పుడైనా ఒకసారి ఆ బింబిసారుడు అలా బయటకు వస్తాడు, అల్లరి పనులు చేస్తారు అని. అల్లరి పనులు కాదు, అల్లరి పనులు ఎప్పుడు లేదా? తారక్ ఉన్నారు కదా, ఆయన ఈయన కలిశారంటే మన ఇద్దరం పారిపోవాల్సిందే. అది ఓన్లీ తారక్ కాంబినేషన్, తమ్ముడితో ఉన్నప్పుడే ఆ కాంబినేషన్. అవును, నేను ఓన్లీ అప్పుడు మాత్రమే చూశాను నేను మీలో ఉండేటువంటి ఇంకొక యాంగిల్. అంటే తను తీసుకొస్తాడు మ్యామ్, ఆయన బాగా తీసుకొస్తాడు కదా, తీసుకొస్తాడు బయటికి. బ్రహ్మజి గారు, జైలవ కుశ ఫంక్షన్ జరిగింది కదా, అక్కడ మీరు ఏదో మాట్లాడబోతూ ఉంటే ఎన్టీఆర్ గారు మిమ్మల్ని ఆపారు, మాట్లాడనివ్వలేదు. వద్దు అన్నారు. ఏంటి మీరు ఈ టాపిక్ ఇక్కడతో ఆపేద్దాం అన్నారు? ఏం టాపిక్? ఆ తర్వాత టాపిక్ అని పౌడర్ ఉంటదమ్మా, అది నల్లగా ఉంటది. అది యాక్చువల్ బొగ్గు నూరేసి చిన్న పౌడర్ లో చేస్తారు, చిన్న గ్యాప్లు ఉంటే ఫిల్ చేసుకోవడానికి పౌడర్ వేస్తారు. ఆ టాపిక్ అది. అబ్బా, ఎంత క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ కంపెనీ పెట్టిన వాడు కూడా చెప్పుకుంటారు. ఓకే, ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, మేము వెనకాల స్క్రీన్ మీద డైలాగ్ చూపిస్తాము. ఇక్కడ ఒకళ్ళు నించుంటారు, వాళ్ళకి స్క్రీన్ కనబడదు కాబట్టి అవతల నించున్నటువంటి అదే టీం మెంబర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, లిప్స్ మూవ్మెంట్ లేకుండా. ఆ డైలాగ్ ఏంటో వీళ్ళు చెప్పాలి. డంషరడ్స్ డైలాగ్. ఫస్ట్ మనము బ్రహ్మాజీ గారి టీం తో మొదలెట్టేద్దాం. బ్రహ్మాజీ గారు, మీరు అక్కడ ఉండండి, ఒక స్టూడెంట్ ఇక్కడ రండి అమ్మా. 2 minutes లో మీరు ఎన్ని డైలాగులు చెప్పగలిగితే మీకు పాయింట్స్ వస్తాయి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. డైలాగ్ 1. రాననుకున్నావా? రాలేననుకున్నా. కొడతాడంట, చెప్పే తొందరగా. నెక్స్ట్ డైలాగ్ ఇది చెప్పించలేకపోయారు, నువ్వు వెళ్ళమ్మా, నువ్వు రా. ఓకే, మీరు డైలాగ్ చదవండి ముందు. నెక్స్ట్ డైలాగ్. లిప్పిస్తాడు ఆయన సార్, లిప్పిస్తారు మీరు. సరే చెప్పండి. తగ్గేదేలే, నీ అబ్బా తగ్గేదేలే. నీ అబ్బాయి తగ్గేదే రేట్. ఒక్క నిమిషం, డైరెక్టర్ గారు చూపిస్తారు ఇప్పుడు. నాకు కష్టం. చెప్పండి. పుష్ప అంటే ఫ్లవరా అనుకున్నా, చెప్పలేరా? అమ్మా, నువ్వు ఇటు వచ్చి చెయ్యమ్మా. బ్రహ్మాజీ గారు ఇక్కడ రండి. కింద నేల బిర్యానీ. తిరిగాడైనా. ఈసారి నువ్వు వెళ్ళిపోమ్మా. బాబు నువ్వురా. నెక్స్ట్ డైలాగ్. రవితేజ అదే ఏ సినిమాలో అలా చేస్తాడు? అదా ఈడియట్. నేను చంటిగఢ్ లోకల్, ఫుల్ డే లాగా మిగతా వేసుకో. టైం అప్ అండి, మీకు ఒక్క పాయింట్ కూడా రాలేదు మీ టీం కి. ఇప్పుడు చూడండి, కళ్యాణ్ రామ్ గారు వాళ్ళు చెప్తారు. ఓకే, రెడీ? ఫస్ట్ డైలాగ్. భయం. బాలకృష్ణ గారిది. ఏమండి మీరు అది చెప్పేస్తారండి? బాలకృష్ణ గారు దాన్ని. భయం రాస్తే, నా బయోడేటాలోనే ఉండదు, బడిపోయి బయోడాటా రాస్తే నీ బొంద పో. ఓకే, నెక్స్ట్ డైలాగ్. చాలా సింపుల్. రాముడు చూసి కొన్ని నమ్మేయాలి. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి. హలో ఏంటది? ఇలా అంటేనే చెప్పలేకపోయాడు, డైరెక్ట్ డైలాగ్ చెప్పేశాడా? నెక్స్ట్ సినిమాలో మీకు రోల్ కావాలి కదా, రండి. నెక్స్ట్ సినిమాలో మీకు రోల్ కన్ఫర్మ్. కరెక్ట్. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, మీరు చెప్పండి, ఓకేనా? నెక్స్ట్ డైలాగ్. ముక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా.
ఓకే సో ఎలాగో ఈ రౌండ్ మీరు ఓడిపోయారు, వీళ్ళు గెలిచేశారు. అండ్ బాలకృష్ణ గారి పాట మీ అమిగో సినిమాలో ఉంది. అవునండి. అంటే ఆల్రెడీ హిట్ వర్షన్ అయినటువంటి ఆ సాంగ్ ని మళ్ళీ మీరు ఇందులో పెట్టారు. ఎందుకు? నాకు చాలా నచ్చింది కాబట్టి. సో ఈ పాట మీకు బాలకృష్ణ గారి సాంగ్స్ లో ఆల్ టైమ్ ఫేవరెటా? మై ఆల్ టైమ్ ఫేవరెట్, నాకు చాలా ఇష్టమైన సాంగ్. సరే ఫస్ట్ ఈ వీడియో చూద్దాం ఒకసారి. వీడియో ప్లీజ్. బాలకృష్ణ గారితో ఉండేటువంటి బాండింగ్. బాబాయ్ అంటే అండి సిమిలర్ టు మై ఫాదర్ అండి, లైక్ హీస్ ఫాదర్లీ ఫిగర్ ఫర్ మీ. అసలు నాకు సినిమా కానీ యాక్టింగ్ కానీ అటువైపు చూడాలన్న ఒక థాట్ ప్రాసెస్ తీసుకొచ్చిందే ఆయన. అంటే బాలగోపాల్ సినిమాతో తెరంగేట్రం చేశారు. సో ఆయనే ఈ ఇంట్రెస్ట్ అనేది తీసుకొని వచ్చారు మీకు మూవీస్ మీద. ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ఇంట్రెస్ట్ అండి, లైక్ అప్పటి వరకు లైక్ ఐ వాస్ టూ మచ్ ఇంటు స్టడీస్. హీ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ మీ టు గెట్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ దిస్ ఆర్ట్. అలాగే ఎన్టీఆర్ గారికి మీకు మధ్యలో ఉండేటువంటి బాండ్ గురించి మీ సరదా మూమెంట్స్ ఏమైనా మాతో షేర్ చేసుకుంటారా? మీరు నాన్న అని పిలుస్తూ ఉంటారు కదా. అవును, నాన్న అని పిలుస్తాను. అంటే తెలియకోనండి, మా అన్నయ్య మా నాన్నగారు నన్ను ఎప్పుడు నాన్న అని పిలిచేవారు. వాళ్ళలో అంత ప్రేమ పేరు పెట్టి పిలవాలనిపించేది కాదు. నాకు తమ్ముడి మీద అంత ప్రేమ ఉంది. తమ్ముడు అనేది ఎందుకో నాకు చాలా ఫార్మల్ గా అనిపిస్తుంది. నాన్న అనేది హీస్ ఎవ్రీథింగ్ ఫర్ యూ, లైక్ డాడ్ అండ్ మామ్. వాళ్ళకి ఇచ్చేంత రెస్పెక్ట్ కానీ వాళ్ళకి ఇచ్చేంత గౌరవం కానీ నేను తనకి ఇస్తాను. అండ్ హీస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. మల్టీ స్టారర్ ఏమైనా ప్లాన్స్ లో ఉన్నాయా? ప్రస్తుతానికి అయితే మేము అలాంటి కథలేం వినలేదండి. మీరు ఈ గ్లోబల్ క్రేజ్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇట్స్ ఫినామినల్ అండి. నేను చెప్పేది ఏం లేదండి. ద అప్రిసియేషన్, ద అవార్డ్స్ ఇట్స్ రిసీవింగ్, ఇట్స్ జస్ట్ మేకింగ్ ఎవ్రీ ఇండియన్, మన తెలుగు జాతి నుంచి వెళ్ళిన రాజమౌళి గారు కానీ ఆ సినిమా కానీ, ఇట్ ఇస్ మేకింగ్ అవర్ హోల్ కంట్రీ ప్రైడ్ మూమెంట్ ఫర్ అండ్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీ ఆఫ్ అస్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఒకటే ఉంది. ఇందులో మీ వైపు స్టూడెంట్స్, వాళ్ళ వైపు స్టూడెంట్స్ లో నుంచి ఒక్కొక్కళ్ళని అక్కడ పైన కట్టేస్తాము. వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరు ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్తారో వాళ్ళు 25,000 తీసేసుకోవచ్చు. ఇంకా డబ్బులు కూడా అక్కడే ఉంటాయి. సో ఇప్పుడు ఎల్లో రిబన్ వాళ్ళు బ్రహ్మాజీ గారి టీము, గ్రీన్ రిబన్ వాళ్ళు కళ్యాణ్ రామ్ గారి టీము. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ గారి టీం లీడ్ లో ఉన్నారు కాబట్టి మేము ఏం క్వశ్చన్ అడిగినా ఫస్ట్ ఛాలెంజ్ చేసే అవకాశం మీ టీం వాళ్ళకే ఉంటుందన్నమాట. ఫైనలీ స్టూడెంట్స్ కి 25,000 రాబోతుంది. అదిగోండి అక్కడ ఉంది ఆ 25,000. ఈ రెండు టీమ్స్ లో నుంచి ఎవరికి వస్తే ఆ టీం వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ ఛాలెంజ్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎన్టీ రామారావు గారి సినిమాల పేర్లు ఎన్ని చెప్పగలవు అని అడిగితే మీ వాళ్ళు 10 అన్నారు అనుకోండి, అవతల వాళ్ళు 11 అంటే వాళ్ళకి ఇచ్చేస్తాను చెప్పమని. లేదు ఇతను మళ్ళీ 12 అన్నాడు అనుకో, ఇతను చెప్పేయచ్చు. కానీ 30 సెకండ్స్ లోపల చెప్పాలి. చెప్పకపోతే కిందకు వచ్చేస్తాడు. ఎవరైతే ఆ డబ్బులకి దగ్గరగా ఉంటారో లాస్ట్ లో 25,000 వాళ్ళకే వస్తుంది. yes come on boys, let's fly up. కళ్యాణ్ రామ్ గారి టీం మెంబర్ కే ఎక్కువ ఛాన్స్. మీరు ఆన్సర్లు చెప్పడానికి అయితే ఉండదు, కానీ అతను ఛాలెంజ్ లో నంబర్లు పెంచేటువంటి అవకాశం మీకుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఆకాశంలో ఎగిరే పక్షుల పేర్లు చెప్పండి. ఎన్ని చెప్పగలుగుతావు? గ్రీన్ వాళ్ళు చెప్పండి. 6. మీరు 7. 8. డ్రాప్. అదేంట్రా? చెప్పు. ఇంకోటి ఆన్సర్ చెప్పాల్సింది ఆయన. 9 చెప్పు. 9. నెక్స్ట్ 10. ఆపే నువ్వు చెప్పు. ఓకే, ఇది 10 లాక్ అంటే మీ వాళ్ళే 10 అనేసారు మరి. మా వాడు ఫుల్ కాన్ఫిడెంట్ ఉన్నాడు. కమ్ ఆన్. చెప్పారు 10. ఓకే, రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్పారో, ఈగల్, స్వాన్, ప్యారెట్, డక్. ఎగిరే పక్షులు. క్రో. ఇది 1 2 3 4 5. వల్చర్. కళ్యాణ్ రామ్ గారు మీరు హెల్ప్ చేయకూడదు. ఏమన్నాడంటే స్పారో, ఈగల్, స్వాను, ప్యారెట్, క్రో, వల్చర్. మధ్యలో ఏదో ఎగరనివి 2 చెప్పాడు. డక్ అన్నాడు. డక్ ఎగురుతుందారా? సరే, ఇప్పుడు అర్థమైందా? మనం గెలవపోయినా పక్కన గెలవనకూడదు. కళ్యాణ్ రామ్ గారి టీం వాళ్ళు కొంచెం కిందకి రావాలి. నెక్స్ట్ క్వశ్చన్, బాలకృష్ణ గారు నటించిన సినిమా పేర్లు చెప్పండి. బ్రహ్మాజీ గారి టీం వాళ్ళకే ఛాన్స్. 5. 6. 7. 8. 9. వద్దు. డ్రాప్. ఓకే, 9. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. పైసావాసుల్, అఖండ, లెజెండ్, సింహ, లక్ష్మీ నరసింహ, లక్ష్మీ నరసింహ. 4 చెప్పాడు. 30 సెకండ్లే కదా. 30 సెకండ్లోనే
వీర నరసింహ. వీర నరసింహనా? అదే అదే సపోజ్ చేయకూడదు. కొత్త మూవీ వీర నరసింహ. వీర నరసింహ కాదు, ఫుల్ పేరు చెప్పాలి. పైసా, అఖండ, లక్ష్మీ నరసింహ, సింహ, వీర నరసింహ అన్నాడు. వీర నరసింహ లేదు, రెడ్డి చెప్పలేదండి. వీరసింహారెడ్డి సార్, వీర నరసింహారెడ్డి. అయినా 9 చెప్పాలి, 5 చెప్పాడు. బాబు కిందకి రామ్మా. గ్రీన్ రిబ్బన్ పైకి కొంచెం, ఎందుకంటే ఇతను రాంగ్ చెప్పాడు, అతను కరెక్ట్ కాబట్టి. ఇది లాస్ట్ క్వశ్చన్. ఒక పెళ్లి జరగాలంటే ఏమేం ఉండాలి? వాళ్ళు స్టార్ట్ చేయాలి. ఎన్ని? 6 ఓకే 6 7 7 8 8 9 అని చెప్పకరా. 9 అంట. 9 ఇక్కడ. ఈజీ చెప్పాయి. ఓకే ఫిక్సా? ఫిక్స్. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. ఓకే షూ. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, పంతులు, కొబ్బరి బొండం, తాలి, మట్టెలు, జీలకర్ర బెల్లం, అక్షంతలు, కాలి మెట్టలు. ఎన్నిసార్లు మెట్టలు అంటావు? మీరు ఏంటండి? లేదు, అది క్యాన్సిల్. అది తప్పదు, క్యాన్సిల్. చెప్పావు కదా తాళిని, చెప్తావు. అలాగే అక్షంతలు తీసుకోవట్లేదు మేము. మీరు చెప్పారు అక్షంతలు. చెప్పిందా? నేను చెప్పి లేదు, మీరు అన్నారు. ఓకే, మీరు చెప్పినటువంటి అక్షంతలు తీసుకున్నా కూడా 9 కాలే, 8 అయ్యిందిగా. ఈక్వల్ చేస్తే 12:30 ఇచ్చేచ్చు కదా, బాగుంటుంది. మాది 9:30కి వచ్చే ప్రోగ్రామ్, అన్నిటినీ అరారా చేయలేం మేము. ఇతన్ని పూర్తిగా దింపేసేయండి. అతను అలాగే ఉంచేయండి. చేతిలో డబ్బులు పోయనే. కళ్యాణ్ రామ్ గారి టీం వాళ్ళు రండి ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాము ఓన్లీ ఆన్ సుమా అడ్డా. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్ అండ్ బై బై.